హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు ఒక మంచి స్టోరీతోటి నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుందండి. లాస్ట్ వరకు తప్పకుండా వినండి. ప్రతి తల్లి, తండ్రి ఖచ్చితంగా వినాల్సినటువంటి ఒక స్టోరీ అండి. మన పిల్లల్ని మన చేతులారా ఎలా నాశనం చేసుకుంటున్నామనేది ఈ స్టోరీలో ఉంటుంది. అంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వినాలండి. విని మీకు తెలిసిన వాళ్ళకి గూడా తప్పకుండా ఈ స్టోరీ షేర్ చేయండి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. స్టోరీలోకెళ్దాం. జీవితం ద లైఫ్. రవి నిజానికి చాలా మంచి అబ్బాయి. ప్రతి సంవత్సరం మంచి మార్కులతో పాస్ అవుతూ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. రవి ఒక్కడే సంతానం అయినందున తల్లి చాలా గారాబంగా చూసుకునేది. రవి తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒకసారి రవి వాళ్ళ స్నేహితుల మాటలు విని వాళ్ళతో కలిసి క్లాస్‌లోని ఒక అమ్మాయిని ఏడిపించాడు. ఆ విషయం తెలిసిన క్లాస్ టీచర్ అమ్మాయిని ఏడిపించిన వాళ్ళందరినీ పిలిచి తల్లిదండ్రులను తీసుకురమ్మని చెప్పింది. రవికి తన వల్ల తప్పు జరిగింది అని అర్థమైంది. భయంతో ఇంటికి వెళ్లి ఏడుస్తూ జరిగిన విషయం వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు అంతలా ఏడవడం చూడలేని తల్లి, అసలు నువ్వు చేసింది తప్పే కాదు. నేను వచ్చి మాట్లాడుతా మీ టీచర్‌తో అని రవి చేసిన తప్పును సమర్థించింది. మరునాడు పిల్లలు వారి పేరెంట్స్‌ను తీసుకొని స్కూలుకి వెళ్లారు. రవి తల్లి తప్ప మిగతా అందరూ క్లాస్ టీచర్‌కి మరియు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి, ఇంకోసారి ఇలాంటి తప్పు మళ్ళీ చేయమని చెప్పి వచ్చేశారు. కానీ రవి వాళ్ళమ్మ అసలు రవి చేసింది తప్పే కాదని, స్కూల్ అన్న తర్వాత ఆ మాత్రం ర్యాగింగ్ ఉంటుందని తిరిగి టీచర్‌ని అందరి ముందు అవమానించి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి రవి తను ఎలాంటి తప్పు చేసినా వాళ్ళమ్మ టీచర్స్ నుండి కాపాడుతుందని అనుకుని అందరితో గొడవ పెట్టుకోవడం, అమ్మాయిల్ని ఏడిపించడం వంటివి చేస్తూ వచ్చాడు. ఇదంతా క్లాస్ టీచర్‌కి తెలిసినా రవి వాళ్ళ అమ్మ గురించి గుర్తొచ్చి రవిని ఏం అనకుండా ఉండేది. చివరకు రవి ఆగడాలు మితిమీరడంతో క్లాస్ టీచర్ ప్రిన్సిపల్ సహాయంతో రవిని స్కూల్ నుండి పంపించేసింది. చెడ్డ పేరుతో స్కూల్ నుండి బయటికి రావడం కారణంగా వేరే స్కూల్ వాళ్ళంతా ఈ సంవత్సరం మా స్కూల్‌లో జాయిన్ చేసుకోలేం. కావాలంటే తర్వాత సంవత్సరం ట్రై చేయండి అన్నారు. అలా రవి 7వ తరగతి పూర్తవ్వకుండానే చదువు మధ్యలో ఆగిపోయింది. ఖాళీగా ఉన్న రవి చెడు స్నేహాలు ఎక్కువై బయట గొడవలు చేయడం, కొట్లాడుకోవడం, ఆ గొడవలను ఇంటి వరకు తీసుకురావడం చేసేవాడు. రవి ఎంత పెద్ద తప్పు చేసినా వాళ్ళమ్మ రవి తప్పును సమర్థించి ఎదుటి వారిని తిట్టేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రవి పెద్ద గూండాగా మారిపోయాడు. తప్పు చేయడం, జైలుకు వెళ్ళడం, వాళ్ళమ్మ డబ్బులు కట్టి విడిపించి తీసుకురావడం. ఇదొక వ్యసనంలా మారింది రవికి. తానేం చేసినా తన తల్లి ఉందనే ధైర్యంతో తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోయాడు. ఒకసారి ఒక పెద్ద దొంగల ముఠ రవిని వాళ్ళతో కలిసి పని చేయమని అడిగారు. అందుకు రవికి తగినంత డబ్బు ఇస్తామని చెప్పారు. డబ్బుకు ఆశపడ్డ రవి వెంటనే ఒప్పుకున్నాడు. నెల రోజుల తర్వాత అందరూ కలిసి దొంగతనం చేయడానికి బాగా డబ్బున్న ఇల్లు మరియు ఇంట్లో ఎవరు లేనిది చూసుకొని వెళ్లారు. రవి అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ని తలపైన గట్టిగా కొట్టాడు. అందరూ కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. డబ్బు, నగలు తీసుకొని వచ్చేశారు. రవికి తన వాటా కింద చాలా డబ్బు దొరికింది. ఆ డబ్బుతో తన తల్లికి నగలు చేయించాడు.
అది చూసిన రవి తల్లి ఏ పని చేయని కొడుక్కి ఇంత డబ్బు ఎలా వచ్చింది అని ఒక్క మాట కూడా అడగకుండా రవి తెచ్చిన నగలు చూసి మురిసిపోయింది. 3 రోజుల వరకు దొంగతనం చేసింది వీరే అని ఎవరూ కనిపెట్టలేరని సంతోషంగా ఉన్నాడు రవి. కానీ దొంగతనం జరిగిన ఇంటి ఓనర్ తిరిగి రావడం మరియు అక్కడ వాచ్మెన్ చనిపోయి ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టూ అంతా పరిశీలించారు. సీసీ కెమెరాస్ అన్నీ పగిలిపోయిన కారణంగా ఇంట్లోకి ఎవరు వచ్చి దొంగతనం చేశారో వారికి అర్థం కాలేదు. చివరగా వాచ్మెన్ మొబైల్ని చూశారు. వాచ్మెన్ తన తెలివితేటలతో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ దొంగతనాన్ని చాటుగా వీడియో తీశాడు. చివరగా తన ఓనర్కి, సార్, మీరు ఎలాంటి పనిలేని నాకు ఉద్యోగం ఇచ్చి నా కుటుంబాన్ని ఆదుకున్నారు. నేను చాలా ప్రయత్నించాను దొంగతనం జరగకుండా చూడడానికి. కానీ దొంగలు నన్ను కొట్టి లేవకుండా చేశారు. నాకు వచ్చిన ఆలోచనతో వారి వీడియో తీస్తున్నాను. ఒకవేళ నేను చనిపోతే దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోండి అని రికార్డ్ చేసి చనిపోయాడు. అది చూసిన పోలీసులు మరియు ఆ ఓనర్ కళ్ళు చెమ్మగిల్లాయి. వీడియో చూసిన ఓనర్ అందులో ఉన్న ఒక వ్యక్తిని చూసి షాక్ అయ్యాడు. అతను రవి, తన క్లాస్మేట్. తాను దొంగతనం చేయడమేంటి అనుకున్నాడు. వెంటనే పోలీసులతో ఇతని ఇల్లు నాకు తెలుసు అని దగ్గరుండి మరీ రవి ఇంటికి తీసుకెళ్లాడు. రవిని చూడగానే తాను చిన్ననాటి క్లాస్మేట్ అని చెప్పాడు. మనందరం కలిసి అమ్మాయిలని ఏడిపించాము. కానీ తర్వాత నా తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ఆ రోజు టీచర్కి మరియు ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పాను. అప్పటి నుండి ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను. కానీ నువ్వు మరియు మీ అమ్మ కలిసి తప్పు ఒప్పుకోకుండా తిరిగి టీచర్ని అవమానించారు. మంచి చెడు తెలియకుండా దొంగలా తయారయ్యి చివరకు హంతకుడయ్యావు. నాకెంతో నమ్మకంగా పనిచేసే నా ఇంటి వాచ్మెన్ని పొట్టన పెట్టుకున్నారు. నీ వల్ల తన ఫ్యామిలీ రోడ్డున పడ్డారు. నిన్ను ఏం చేసినా తప్పులేదు అని చెప్పి పోలీసులకు పట్టించాడు. రవి చేసిన తప్పులన్నింటికీ సరైన ఆధారాలు ఉన్నందువలన రవికి ఉరిశిక్ష విధించారు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత రవి చివరి కోరిక మేరకు తన తల్లిని పిలిపించారు. రవి చివరగా, అమ్మా, నేను ఈరోజు ఇలా చనిపోతున్నానంటే దానికి కారణం నువ్వే. తప్పు చేసిన నన్ను ఇది తప్పు అని శిక్షించకుండా నన్ను సమర్థించావు. తప్పు చేసి జైలుకు వెళ్ళిన ప్రతిసారి డబ్బు కట్టి మరీ విడిపించావు. ఆ రోజు స్కూల్లో నేను చేసిన తప్పుకి నా చెంప పగలగొట్టి ఇది తప్పు, ఇలా చెయ్యకూడదు అని చెప్పి ఉంటే నేను కూడా నా ఫ్రెండ్ లాగే గొప్పవాడిని అయి ఉండేవాడిని. నీ ప్రేమ నన్ను మంచిదారిలో నడిపించలేదమ్మా, చెడ్డదారి ఎంచుకోవడానికి సహకరించింది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని తుది శ్వాస విడిచాడు. రవి తల్లి తాను అతిగారాబం చేసి కొడుకును శిక్షించని కారణంగా చివరకు చేసిన తప్పులకి శిక్షపడి ఉరికంబం ఎక్కి ప్రాణాలు వదిలాడని గుండెలు పగిలేలా ఏడ్చి తాను కన్నుమూసింది. నీతి: పిల్లల తప్పును శిక్షించాల్సింది పోయి ఆ తప్పును సమర్థిస్తున్నారు ఈ కాలంలోని చాలామంది తల్లిదండ్రులు. దానివల్ల చెడిపోయేది మీ పిల్లలే. ఒక వయసు వచ్చేసరికి పిల్లలకి మంచి ఏదో చెడు ఏదో తెలియజేయాల్సిన
కనీస బాధ్యత తల్లిదండ్రులది. తద్వారా వారికి సామాజిక విలువలు తెలిసి క్రమశిక్షణతో ఉంటూ జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. విన్నారు కదండీ! వాళ్ళమ్మ తప్పు చేసినప్పుడు సమర్థించకుండా ఉండుంటే ఆ అబ్బాయికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదండి. వాళ్ళమ్మ చేసిన తప్పుకి ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయిందండి. ఇలాంటి తప్పు ఎవరు చెయ్యొద్దండి. తప్పకుండా ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి నీతి అండి ఇది. ఒక్కగానొక్క కొడుకుని గారాబం చేయొచ్చు కానీ తప్పుల్ని మాత్రం క్షమించొద్దండి. తప్పు అంటే తప్పు అని తప్పకుండా ఖండించండి. అదే మన పిల్లలకి కూడా మంచిదండి. థ్యాంక్ యూ.